Hi guys, welcome to Prashant Vlog. సో ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే పైథాన్లో ఇప్పటి వరకు మనం 2 parts అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం వాట్ ఈస్ పైథాన్, వై పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం అసలు అంటే వేరియబుల్స్ అనేది కాదు కానీ పైథాన్ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో, సింటాక్స్ ఏంటి అవన్నీ నేర్చుకున్నాం గైస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే ఇవాళ పార్ట్ 3. సో ఇవాళ మనం పార్ట్ 3లో వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ కమెంట్స్ అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వేరియబుల్స్ అనేది తెలుసుకుంటాం. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఏంటంటే డేటా టైప్స్ అనేది ఎన్నెన్ని ఉంటాయి అనేది తెలుసుకుంటాం. సో ఈ 3 అన్నది వాళ్ళు తెలుసుకుంటే క్లాస్లో. సో ఫస్ట్ మనం వచ్చేటప్పటికి ఏంటంటే కమెంట్స్ తెలుసు. ఓకే, ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కమెంట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్ విచ్ ఈజ్ ఇండికేటింగ్ ద కోడ్. అంటే ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కోడ్. అంటే ఏంటి, ఇక్కడ మనం కమెంట్స్ ఎలా రాస్తామంటే హ్యాష్ పెట్టుకొని మనం ఈ కమెంట్స్ రాస్తాం. ఇక్కడ ఏంటి, ఏం కమెంట్ అంటే రాస్తాము, it is used for print I values అయితే వాల్యూస్, లేదు అంటే స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్. సో ఈ కమెంట్ ఏంటంటే మనకి కమెంట్ అన్నది మీకు చెప్పా. కమెంట్ అంటే ఏంటి, విచ్ ఈజ్ ఇండికేటింగ్ ద కోడ్. అంటే ఏంటంటే ఈ కమెంట్ యూజ్ చేసుకుని అసలు ఆ కోడ్ ఏం చేస్తుంది, అది ఫర్ ఐ రేంజ్ అనేది వాడుకున్నా కానీ, ప్రింట్ అయ్యి వాడుకున్నా కానీ అసలు ఈ కమెంట్ యూజ్ చేసి, ఇప్పుడు సపోజ్ మీకు కొత్తగా i = 10 ఇచ్చేసి ప్రింట్ అయ్యని ఇచ్చారనుకోండి. సో మీకు ఏంటో అర్థం కాదు. ఈ కమెంట్స్ అనేది నేను సైడ్ రాసాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నాము, నేను వాల్యూస్ అనేది వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏదైతే నేను వాల్యూ అసైన్ చేశానో ఆ వాల్యూ అన్నది నాకు అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ కమెంట్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అసలు ఆ కోడ్ ఏం చేస్తుంది అన్నది మనకు తెలుస్తుంది క్లియర్గా. సో అది కమెంట్స్ అంటే. సో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసేటప్పటికి నెక్స్ట్ టాపిక్ వచ్చేసేటప్పటికి మన వేరియబుల్స్. ఓకే గైస్, సో అసలు వేరియబుల్స్ అని వచ్చేటప్పటికి ఏంటంటే మనం వేరియబుల్స్ వచ్చేటప్పటికి మనకి మీకు సింపుల్గా ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు i = 10 అనేది తీసుకున్నారు. సో ఏదైతే మీరు ఇది i అన్నది, ఇదేమో వాల్యూస్ అంటే ఏంటంటే లెటర్లు అని కూడా పిలుస్తున్నాం. సో మనం ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వేరియబుల్స్. మనం ఏంటంటే డైరెక్ట్గా ఇలా వాల్యూస్ అనేది తీసుకోకుండా ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్లో మనం ఏదైతే వాల్యూ అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, సో మనకి ఇలాగ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్లీ నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఫస్ట్ x = 5 అని తీసుకున్నాను, y = some John అనేది తీసుకున్నాను. ఓకే గైస్, సో ఇక్కడ నేను ఏంటంటే ప్రింట్ x ప్రింట్ y అని 2 ప్రింట్ చేయమంటున్నాం. అర్థమైందా? సో ఇది వేరియబుల్స్ అంటే ఎలా డిక్లేర్ చేస్తున్నాను, ఒక వాల్యూని కానీ, ఒక స్టేట్మెంట్ కానీ, ఒక కీవర్డ్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని మనం ప్రింట్ చేయమంటే మనకు అవుట్పుట్లో డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ప్రింట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఒక ప్రింట్ చేయమన్నాం. ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం,
5 అని తీసుకున్నాం. ఇక్కడ y వాల్యూ ప్రింట్ చేయమన్నాం. 5 అంటే ఏంటి, y వాల్యూ అంటే ఏంటి, జాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను. ఇది ఏంటంటే మీకు కొంచెం డీప్గా అర్థమయ్యేదాన్ని. ఇప్పుడు నేను ఎక్స్ అండ్ 5 తీసుకున్నా, నెక్స్ట్ ఎక్స్ అని జాన్ తీసుకున్నా, రెండు ఎక్స్ అని తీసుకున్నా. బట్ నాకు ప్రింట్ అవ్వాల్సింది మాత్రం ఓన్లీ ఎక్స్ అంటే ఇప్పుడు మీకు ఏది ప్రింట్ అవుతుంది అనుకున్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారో. ఈ లోపల నేను ఆన్సర్ చెప్పాను అనుకున్నది పక్కన పెట్టిన విషయం. సో ఇప్పుడు అవుట్పుట్లో జాన్ అని ప్రింట్ అవుతుంది గైస్. అన్న ఏంటన్నా ఫస్ట్ 5 తీసుకున్నావు కదా, అప్పుడు నీకు 5 జాన్ అని కూడా ప్రింట్ అవ్వాలి కదా అంటే, చూడండి గైస్, మనకి పైథాన్లో వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్గా మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్గా సేమ్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తున్నామో అదే కన్సిడరేషన్ చేసుకుంటారు. ఇది ఏంటంటే మనకి టెర్మినేట్ అయిపోతుంది. ఇది మనకి ఏంటంటే టెర్మినేట్ అయిపోయింది. ఓకే గైస్, సో ఇది మనకి టెర్మినేట్ అయిపోతుంది. ఇది ఏదైతే మనకు జాన్ అనేది ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక వాల్యూ అన్నది అసైన్ చేయాలి అనుకున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వరకు మీరు మామూలుగా x=5 అని x=జాన్ అని తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు దాని డేటా టైప్ అనేది అసైన్ చెయ్యాలి అనుకుంటున్నారు అనుకోండి, దాన్నే కాస్టింగ్ వేరియబుల్స్ అని పిలుస్తాం. ఓకే గైస్, కాస్టింగ్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే డేటా టైప్ తీసుకుంటారో ఆ డేటా టైప్ని మీరు అక్కడ అంటే చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను x=5 అని తీసుకుంటున్నాను. ఇది ఏం డేటా టైపో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. ఇప్పుడు నేను x=int అని ఇస్తున్నాను. అంటే ఏంటి, ఈ 5 అన్నది ఇంటీజర్ వాల్యూకి సంబంధించిందని చెప్తున్నాను. దాన్నే కాస్టింగ్ వేరియబుల్స్ అంటారు. జాన్ తీసుకుంటే స్ట్రింగ్ అంటే ఏంటి, ఒక్క వర్డే కదా, సో స్ట్రింగ్ అని తీసుకున్నారు. ఇది ఏంటి, వర్డ్ కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చారు. ఓకే గైస్, దీన్ని క్యాస్కేడింగ్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్. ఓకే గైస్, సో సింగిల్ డబుల్ అంటే ఏంటంటే మీరు పైథాన్లో వచ్చడం మనకి అడ్వాంటేజ్ ఇదే. సింగిల్ కొటేషన్లో స్ట్రింగ్ ఇచ్చిన, డబల్ కొటేషన్లో స్ట్రింగ్ ఇచ్చిన మీకు అవుట్పుట్ అన్నది డిస్ప్లే అయిపోతుంది. ఓకే గైస్, సింగిల్ కొటేషన్లు ఇచ్చిన, డబుల్ కొటేషన్లు ఇచ్చిన మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వేరియబుల్స్ డిక్లరేషన్. మీరు వేరియబుల్స్ అన్నది సపోజ్ మీరు వేరియబుల్స్ అన్నది ఎలా డిక్లేర్ చేయాలి అంటే ఏంటంటే బై యూజింగ్ అండర్స్కోర్. ఫస్ట్గా అండర్స్కోర్ ఇచ్చుకున్నా పర్లేదు, వేరియబుల్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే గైస్, నెక్స్ట్ లేదు అంటే ఒకటి క్యాపిటల్ ఇచ్చుకొని ఫ్రంట్ ఉన్నాయి రెండు క్యాపిటల్ ఇచ్చుకున్నా మీకు డిక్లేర్ అవుతుంది, లేదంటే స్మాల్ ఇచ్చినా డిక్లేర్ అవుతుంది. సో అసలు ఈ కాకుండా ఏమేమి డిక్లేర్ అవ్వవో చూసుకుంటే సింపుల్గా మీకు అర్థమైపోతుంది గైస్. సో వచ్చేటప్పటికి ఏంటంటే మనం మైనస్ అనే వాల్యూ ఇచ్చి డిక్లేర్ ఇలా ఇస్తే డిక్లేర్ అవ్వదు గైస్. నెక్స్ట్ స్పేస్ ఇచ్చినా కానీ అది డిక్లేర్ అవ్వదు. నెక్స్ట్ ఒక నెంబర్ ఇచ్చి ఇలా ఇచ్చినా కానీ వేరియబుల్స్ అనేది డిక్లేర్ అవ్వదు గైస్. ఓకే గైస్, నెక్స్ట్ మనం ఇలాగ హ్యాష్ ఇచ్చినా లేదా @ అని ఇచ్చినా కూడా మనకి వాల్యూస్ అనేది అస్సలు డిక్లేర్ అనేది అవ్వదు. ఓకే గైస్, స్పేస్ కూడా ఇలా ఇవ్వకూడదు. ఓకే గైస్, ఇవన్నీ ఇలా చేస్తే మాత్రం వేరియబుల్స్ అనేది డిక్లేర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ అనేది నేను డిక్లేర్ చేయాలి అంటే ఎలాగనుకుంటున్నారు? ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ ఫంక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వేరియబుల్ నేమ్
ఫంక్షన్. ఓకే గైస్, అంటే ఏంటంటే మీకు ఎక్కడ స్పేసింగ్ ఇవ్వకుండా ఇలాగా కలిపి రాసిన, లేదంటే అండర్ స్కోర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా అండర్ స్కోర్ రాసుకున్నా, లేదంటే ఇలాగ స్పేస్ ఇవ్వకుండా రాసుకున్నా మీకు ఇదేంటంటే వాల్యూ అన్నది దీనికి అసైన్ అవుతుంది. ఓకే గైస్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మెనీ టు మల్టిపుల్, సేమ్ టు మల్టిపుల్. సో అన్న ఏంటన్నా మెనీ టు మల్టిపుల్, సేమ్ టు మల్టిపుల్ అంటున్నాము అంటే, సో ఫస్ట్లీ మనకి మెనీ టు మల్టిపుల్. సో మెనీ టు మల్టిపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, కివి, ఇలాగా మూడాటికి 3 వాల్యూస్ అనేది ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ లైఫ్లో లైవ్ ఎగ్జాంపులే తీసుకుంటే, మీరు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 3 నెంబర్స్ 3 or 4 నెంబర్స్ అనుకోండి, మీ దగ్గర వర్క్ చేశారు. మీరు ముగ్గురు 4 నెంబర్స్కి విడివిడిగా మనీ అనేది ఇవ్వాలి. అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒకళ్ళు 2 hours వర్క్ చేశారు, ఒకళ్ళు 3 hours వర్క్ చేశారు, ఒకళ్ళు 4 hours వర్క్ చేశారు. అంటే ఏంటి, మనీలో డిఫరెన్స్ వచ్చినట్టు కదా. ఫస్ట్ అతనికి ఏదైతే ఎక్స్ పర్సన్ ఉన్నాడో అతనికి 100 ఇచ్చారు, ఏదైతే వై పర్సన్ ఉన్నారో అతనికి 200 ఇచ్చారు, ఏదైతే జెడ్ పర్సన్ ఉన్నారో అతనికి 300 ఇచ్చారు. సో ఏంటంటే ఇలాగా 3 నెంబర్స్కి ఒకే పర్సన్ నుంచి 3 నెంబర్స్కి పాస్ అయ్యేదే ఏంటంటే మనకి మెనీ టు మల్టిపుల్ అని అర్థం. ఓకే గైస్. సో ఏంటంటే 3 పర్సన్కి 3 వాల్యూస్ అనేది మనం అసైన్ చేస్తాం. ఓకే, 3 వేరియబుల్స్ తీసుకుంటాం, 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ 3 వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. ఏదైతే 3 వేరియబుల్స్ తీసుకున్నానో ఆ 3 వేరియబుల్స్ని నేను ప్రింట్ చేస్తాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్, బనానా, కివి, ఈ 3 అన్నది నాకు ప్రింట్ అవుతుంది. ఓకే గైస్. ఇప్పుడు సేమ్ టు మల్టిపుల్ కదా. సో ఇక్కడ ఏంటంటే నాకు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ 3 పర్సన్స్కి ఓకే అంటే ఏంటంటే ఈ 3 పర్సన్స్ ఈక్వల్ అవర్స్ అనేది సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఏంటంటే వై అనే పర్సన్, జెడ్ అనే పర్సన్, ఎక్స్ అనే పర్సన్ ముగ్గురు ఈక్వల్ అవర్స్లో వర్క్ చేశారు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒకే మనీని ముగ్గురికి పాస్ చేస్తాను. అంటే ఏంటి, ఇతనికి ఎక్స్ అనే పర్సన్కి 200, వై అనే పర్సన్కి 200, జెడ్ అనే పర్సన్కి కూడా 200. దాన్ని మనం ఏమంటామంటే సేమ్ టు మల్టీప్లెక్స్ అంటాం. సో ఏంటంటే ఇక్కడ మనం అప్పుడు ఏం చేస్తాం, ప్రింట్ ఎక్స్ అన్నా, ప్రింట్ వై అన్నా, ప్రింట్ జెడ్ అన్నా. సో ఏంటంటే మనకు యాపిల్ అనే ప్రింట్ అవుతుంది 3 వాటికి. ఓకే గైస్, మీకు అర్థమయ్యేది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్స్ కాన్సెప్ట్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మీకు ఫస్ట్లో మీకు ఐడియా ఉంటే, మీకు ఫస్ట్ క్లాస్లో నేను పైథాన్ అన్నది సింపుల్ అన్నాను అండ్ సింపుల్ సింటాక్స్ కూడా అన్నాను. ఎందుకు అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ అనే దానికి, ఎక్స్ అనే వేరియబుల్కి 5 అనేది అసైన్ చేశాను, వై అనే దానికి 3 అని అసైన్ చేశాను, జెడ్ అనే దానికి 2 అని అసైన్ చేశాను. ఏ వాల్యూస్ అనేది ఈ 3 వేరియబుల్స్కి అసైన్ చేశాను. ఇప్పుడు నాకు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. యాక్చువల్గా సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ఏం చేస్తాము, దానికి మళ్ళీ ఇంకో వేరియబుల్ తీసుకొని ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేసి ఆ వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం పైథాన్లో సింపుల్గా ఏంటంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ అని చెప్తే మనకు అవుట్పుట్లో ఏమని ప్రింట్ అవుతుంది అంటే 10 అని ప్రింట్ అవుతుంది. సో సింపుల్ సింటాక్స్ అని ఎందుకు అన్నానంటే దీనికే గైస్, ప్రింట్ స్టేట్మెంట్లోనే మీరు ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేయచ్చు. ఎడిషన్ అనే కదా, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి ఆపరేషన్లని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్.
ఓకే గైస్, గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ అంటే ఏం లేదు. గ్లోబల్ అంటే ఏంటంటే మనం మీకు ఇంకా ఫంక్షన్స్ అనేది ఇంకా ఇప్పుడు రాలేదు, ఫర్దర్గా అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్గా వినండి అంతే. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసేటప్పుడు గ్లోబల్ అంటే ఏంటంటే బోత్ అవుటర్ ఆఫ్ ఫంక్షన్లోనే డిక్లేర్ చేయొచ్చు, ఇన్నర్ ఆఫ్ ద ఫంక్షన్లోనే డిక్లేర్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు తీసుకుంటే మీరు ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటారు, ఏదైనా ఒక గేమ్ ఏదైనా అంటే ఆ గేమ్ మనం సపోజ్ ఇప్పుడు చూడండి, క్రికెట్ అన్నది ఏంటంటే మీకు ఇంట్లో గ్రౌండ్ ఉన్నా ఇంట్లోనూ ఆడుకోవచ్చు, అలానే బయట కూడా ఆడుకోవచ్చు. ఓకే గైస్, అంటే ఏంటంటే మీకు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లోను ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లోను ఈ గ్లోబల్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్గా గ్లోబల్ వేరియబుల్ అనేది ఏం చెప్తామంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, బట్ లోకల్ అలా కాదు, ఓన్లీ ఇన్నర్ ఆఫ్ ద ఫంక్షన్ స్టేట్మెంట్స్లో మాత్రమే యూజ్ చేసుకోగలం ఫంక్షన్ లోకల్ వేరియబుల్స్. సో ఏంటంటే మీరు అన్నా మరి గ్లోబల్ ఎప్పుడు అవుటర్లోనే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే ఇన్నర్లో మీరు గ్లోబల్ ఎక్స్ అని ఇచ్చారు అంటే కంపల్సరీ అది గ్లోబల్ స్టేట్మెంట్ గ్లోబల్ కింద తీసుకుంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ మీరు ఇక్కడ ఏంటంటే నేనైతే ఈ లోకల్కి ఈ గ్లోబల్కి చిన్న ఎగ్జాంపుల్, ఈ గ్లోబల్కి లోకల్కి రాశాను. గ్లోబల్ ఏంటంటే మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ రాస్తామని చెప్పాను. సో ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాను, డిఫ్ అంటే ఏంటంటే ఫంక్షన్నే మనం డిఫ్ అనేది ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మై ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకున్నా, దిస్ ఈజ్ ఎక్స్ అంటే ఏంటి, మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ ఎక్స్ అంటే ఏమన్నాను, పైథాన్. సో దిస్ ఈజ్ పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, ఓకే, అంటే ఇక్కడ మై ఫంక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్లో ఏదైతే రాసానో అది మన అయితే లోపల డిఫ్ అవుతుంది. ఓకే గైస్, ఇది మనకేంటి లోపల రాయాలి అంటే ఇక్కడ ఏం తీసుకుంటారు, ఎక్స్ అనేది ఇక్కడ మీరు ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం బోత్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అనేది వాడాం. సో ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ అని పైథాన్ ఒకసారి, ఎక్స్ అని జావా అని ఒకసారి తీసుకున్నాం. సో పైథాన్ ఏదైతే బయట డిక్లేర్ చేసామో దీన్ని గ్లోబల్ అని పిలుస్తాం. ఓకే గైస్, ఇదేంటి మనకి లోకల్ అని. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏది ప్రింట్ అవుతుంది అంటే విత్ ఇన్ ద ఫంక్షన్లో రాసాం కాబట్టి ఫస్ట్ దిస్ ఈజ్ జావా అనేది ప్రింట్ అవుతుంది, అంటే లోకల్ స్టేట్మెంట్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది దీనికి అవుట్ సైడ్ ఆఫ్ ద దానికి డిక్లేర్ అవుతుంది, అంటే ఏంటి గ్లోబల్ నెక్స్ట్ డిక్లేర్ అవుతుంది, దిస్ ఈజ్ పైథాన్ అని డిక్లేర్ అవుతుంది. ఓకే గైస్, ఇది మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ద గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడతో మనకి వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఇంటీజర్, స్ట్రింగ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోట్, బులియన్, ఇవన్నీ డేటా టైప్స్ కేసు. సో బులియన్, లాంగ్, డబల్, ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. సో మనం ఇందులో ఏంటంటే మనం పర్టికులర్గా పైథాన్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఒక డేటా టైప్ అన్నది